సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రాంత ప్రజల చిరకాల కల నెరవేరనుంది. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. కాగా తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా గౌరవెల్లి ప్రాజెక్టు పంపులను ఆన్ చేసి ఎమ్మెల్యే సతీష్ కుమార్ ట్రయల్ రన్ నిర్వహించారు. గలగలమంటూ పారుతున్న నీటిని చూసి రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడానికి గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యమే కారణమన్నారు ఎమ్మెల్యే సతీష్. ఇక ఈ ప్రాజెక్టులో 1,06,000 ఎకరాలకు సాగునీరు అందనుందంటున్నారు హుస్నాబాద్ ఎమ్మెల్యే. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ ఫేస్ టు ఫేస్ అందిస్తారు. హుస్నాబాద్ ప్రాంత రైతులకు సాగునీరు అందించాలని చెప్పేసి గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా కానీ చివరికి గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. నేడు ట్రయల్ రన్ కూడా హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కూడా ట్రయల్ రన్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణం చేయడానికి ఎన్ని ఎకరాల భూసేకరణ చేశారో, ఎంత సమయం పట్టింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణం చేయడానికి ఎన్ని ఎకరాల భూసేకరణ చేశారు, ఎంత సమయం పట్టింది? 3,892 ఎకరాల భూసేకరణ చేయడం జరిగింది ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మాణం కోసం. సమయం అంటే యాక్చువల్గా ప్రారంభమైంది 2007 లోపల, కానీ మధ్యలో ఆగిపోయింది. 2014 గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అప్పుడు కేవలం 1.14 టీఎంసీ ప్రాజెక్ట్ మాత్రమే ఉండేది. కాళేశ్వరం ద్వారా నీళ్లు మనకు సబ్సిడీస్గా వస్తుంది కాబట్టి మరి తప్పకుండా వాడుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం, మరి ఇక్కడ ప్రాజెక్ట్ కూడా 8.23 టీఎంసీకి పెంచడం జరిగింది. తద్వారా 3,892 ఎకరాల దాకా కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ డిలే అంటే వాస్తవంగా గత ప్రభుత్వాలు 2007 లోపల ప్రారంభమైన తర్వాత 2009 దాకానే పని నడిచింది. 2009 నుంచి మళ్ళీ 2014-15 దాకా ఇక్కడ ఏం వర్క్ జరగలేదు. యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాతనే మళ్ళీ ప్రాజెక్ట్ టేకప్ చేసి జరిగింది. కానీ వాస్తవంగా అప్పటివరకే ఇక్కడున్న నిర్వాసితులకు కొంచెం ఇబ్బందికరంగా ఉండే, ఎందుకంటే వాళ్ళకి భూమి అమ్మే పరిస్థితి లేకుండే, వ్యవసాయం కూడా నీళ్ళందక ఇబ్బంది పడుతుండే. సో ఆ ఇబ్బంది పరిస్థితి వల్ల వాళ్ళు కొంత మాకు ఇది కావాలి కొన్ని డిమాండ్స్ పెట్టడం జరిగింది. అవి కూడా అన్ని సంపూర్తిగా చేయడం జరిగింది వాళ్ళు అనుకున్న విధంగా. కాబట్టి వాళ్ళ ప్రాజెక్టు నిలబడ్డదని మీకు తెలియజేస్తున్నాను. ప్రాజెక్ట్ ఎన్ని టీఎంసీల ప్రాజెక్టు? ఈ యొక్క ప్రాజెక్టు ద్వారా ఎన్ని ఎకరాల సాగునీరు అందనుంది? 8.23 టీఎంసీల ప్రాజెక్ట్. ఇక్కడ 3 మోటార్లు 32 మెగావాట్స్ మోటార్ ఇక్కడ ఎప్పటికి 24 గంటలు కూడా పోస్తూనే ఉంటుంది ఇక్కడ. తద్వారా 1,06,000 ఎకరాలకు సాగునీరు అంతా మీకు తెలియజేస్తున్నాను. ఈ రోజు మంచి రోజు ఉంది కాబట్టి మీరు ట్రయల్ రన్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా అధికారికంగా మేము ప్రారంభం చేస్తాం. ఎప్పుడు చేస్తారు? ముఖ్యమంత్రి గారు సమయం ఇచ్చినప్పుడు చేస్తాం. మోస్ట్ ఆల్ వారం 10 రోజుల్లో కూడా ఇస్తారు అనుకుంటాం. ఎందుకంటే మనకు వర్షాకాలం కాబట్టి వారు రాగానే మంచి మెగా ప్రోగ్రామ్ కూడా పెట్టేది ఉంది. ఇక్కడ సభ కూడా పెట్టేది ఉంది. దాదాపు 1,00,000 మందితో ఇక్కడ సభ పెడతానికి ఏర్పాటు చేస్తున్నాం మేము ఇక్కడ. సో వారు టైం ఇవ్వగానే మన వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు టైం ఇస్తామని చెప్పన్నారు ముఖ్యమంత్రి గారు. తప్పకుండా మనము ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ఇక్కడ వారితోనే ప్రజలకు అంకితం చేసుకుంటూ వారితో ప్రోగ్రాం చేస్తామని తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వాలనే ప్రాజెక్టు నిర్మాణం కొంత ఆలస్యం జరిగింది, కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రాజెక్టు వేగంగా నిర్మాణం చేయడం జరిగింది. మరో 15 రోజుల ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభం చేస్తామని తెలపడం జరిగింది. కెమెరామెన్ చందుతో యాదగిరి గౌడ్, HM TV, హుస్నాబాద్.